ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. కార్తీక్, ఇందాక బిడ్డింగ్ ఫైల్ చెక్ చేయమని నా క్యాబిన్లో పెట్టావు కదా, అంతా ఓకే. తీసుకో కార్తీక్. మేడం ఫైల్. సార్, Presentation is very good. ఓకే కార్తీక్, నువ్వు కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేయి, నేను వచ్చి జాయిన్ అవుతాను. షూర్ మ్యామ్. ఏంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావా? మీరు చేసిన తప్పు సరి చేశాను. ఆ ఫైల్ సబ్మిట్ చేయడం మనకెంత ఇంపార్టెంటో తెలుసా? ఆ క్లయింట్ మన కంపెనీకి ఎంత పెద్ద క్లయింట్ అనేది అర్థమవుతోందా? కోపంలో ఎందుకు సార్ మీరేది ఆలోచించరు? ఇలా చేయడం వల్ల కార్తీక్కి జరిగే నష్టం కన్నా మన కంపెనీకి అంటే మీకు జరిగే నష్టమే ఎక్కువ. ఇదంతా చేసే ముందు మల్లిక మేడం గురించి ఒక్కసారి కూడా ఆలోచించరా? నా కంపెనీ పేరు అడ్డం పెట్టుకోకు. నువ్వు పెద్ద జానవే. ముందు నన్ను, తర్వాత మా అత్తని, ఇప్పుడు మా అమ్మని నీ అవసరాలకి తగ్గట్టు వాడుకుంటున్నావు. నీ కార్తిక్ని బాగా సేఫ్ జోన్లోనే పెట్టుకున్నావుగా. నీ నెక్స్ట్ టార్గెట్ ఏంటే? వాడికి ప్రమోషనా? ఒక విషయం చెప్పు, ఇప్పుడు వాడికి ప్రమోషన్ వస్తే కంపెనీకి వచ్చే లాభం ఎక్కువ, నీకొచ్చే లాభం ఎక్కువ? హేచే, నీ ప్లాన్ ఏంటో క్లియర్గా చెప్పవే. నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతాను. లేదంటే నువ్వు చెప్పే ఎక్స్ప్లెనేషన్లు, నువ్విచ్చే షాక్లకి తట్టుకోవడం నా వల్ల కూడా కావడం లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం నాకు చేత కాదు. అది మీరు చేసే పని. మీకు కోపం వస్తే ఎంతకైనా తెగిస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. అర్థమైంది కదా? అయితే ఆ కార్తిక్ గాడితో పాటు నువ్వు కూడా నా కంపెనీలో నుంచి పోవే. గుర్తుపెట్టుకో, నన్ను నేను నాశనం చేసుకోవడానికైనా సిద్ధపడతాను, కానీ మిమ్మల్ని మాత్రం బాగుపడనివ్వను. ఈరోజు వాడు చేసిన ఫైల్ని తగలపెట్టడానికి ఒక్క క్షణం కూడా ఎలా ఆలోచించలేదో, రేపు మీ జీవితాలు తగలపెట్టడానికి కూడా ఆలోచించను. ధ్రువ,
ఇంత దిగజారిపోతావా? నీకంటే ఆ కార్తీక్ చాలా బెటర్ రా. ఉద్యోగం ఇచ్చిన ఒక్క కారణానికి చాలా నిజాయితీగా ఉన్నాడు. మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. నువ్వు నా గురించి, ఈ కంపెనీ గురించి కూడా ఆలోచించకుండా ఇంత చీప్గా వ్యవహరిస్తున్నావా? ఆ ఫైల్ని తగలబెడితే ఆ వచ్చే క్లయింట్ల ముందు తల దించుకుని నించునేదెవర్రా? నేను. అంటే నీ పంతం కోసం నేను తల దించుకున్నా పర్వాలేదు, నా పరువు పోయినా పర్వాలేదు, అంతేనా? నీలాంటి వాణ్ణి చేసుకుని అది రోజు నరకం అనుభవిస్తోందిరా. ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా ఒక ఆడపిల్లని ఇంత హీనంగా మాట్లాడడం, ఇలా అవమానించడం? అవును, తనని అవమానించి నేను సుఖంగా ఉంటున్నాను కదా. నాకిలా చేయడం చిన్నప్పటి నుంచి హాబీ. నాకు ఇలా చేయడంలో వచ్చే సంతోషం ఏమీ లేదు. నిజంగా నీకు నేను బాగుండాలనుంటే తనని నా కళ్ళ ముందు నుంచి పంపించు. హేయ్, ఆపరా. చాలా భరించాను. నువ్వు ఎన్ని అవకాశాలిచ్చినా మారవని నాకు అర్థమైపోయింది. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తన వైపు వేలెత్తి చూపిస్తున్నావు, కానీ ఇంకో 4 వేళ్లు నిన్నే చూపిస్తున్నాయని మర్చిపోతున్నావు. ఇక కంపెనీ కూడా నిన్ను భరించలేదు. అందుకే కార్తీక్ని ప్రమోట్ చేసి నిన్ను తన కింద ఎగ్జిక్యూటివ్గా డిమోట్ చేస్తున్నాను. ఇప్పటికే నా కార్డ్స్ బ్లాక్ చేయించావు. నా కంపెనీలోనే నన్ను ఒక మేనేజర్గా డిమోట్ చేశావు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆ కార్తీక్ గాడి కింద నన్ను పనిచేయమంటున్నావా? ఇంకా ఎంత వెధవం చేస్తావమ్మా? దాని ముందు నన్ను. నిన్ను ఇంకొకరు చేయాల్సిన అవసరం లేదు ధ్రువా. నీ అవసరం కూడా ఈ కంపెనీకి లేదు. ఇష్టమైతే చెయ్యి, లేదంటే నీ కార్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎవరికైనా శాలరీ ఆఫర్ చేస్తాను, వాడి కింద పనిచేయి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. వసుంధర, మీటింగ్ ఉంది, పద. ధ్రువ సార్ పొద్దుననగా ఆఫీస్ నుంచి బయటికి వెళ్లారు. ఇప్పటికీ ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు?